నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం ఉద్యమిద్దాం. ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు రద్దు చేయాలి. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా. దశాబ్దాలుగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న స్టోర్ హమాలీలను వారి కష్టాన్ని దోచుకోవడానికి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నం చేయటం దారుణం. తక్షణం ఈ ప్రయత్నాలను ఆపివేయాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కంగరపు మురళి సిఎండి సంతోష్రావుకు విజ్ఞప్తి. ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇంజనీర్స్ పాత్ర ప్రముఖమైంది పేర్కొన్న బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 21 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 11 మంది నేరుగా వచ్చి సమస్యలు పరిష్కారం కోరుతూ వినతులు అందించగా 10 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలిపారు. మారుతి నగర్ నందు డ్రైనేజీ బ్లాక్ అయి రోడ్లపై మురికి నీరు వస్తున్నాయని అరికట్టాలని, చింతలచ్చేను శేషసాయి నగర్ వద్ద నూతనంగా కాలువలు, రోడ్లు వేయించాలని, వికలాంగ పెన్షన్ ఇప్పించాలని, తాతయ్యగుంట గంగమ్మ గుడి సమీపంలో ఉన్న పెద్ద రావి చెట్టు కొమ్మలు విరిగి పడుతున్నాయని పరిశీలించి తొలగించాలని, మా స్థలానికి సంబంధించిన ఆస్తికి వేరే వాళ్ళ ఆధార్ కార్డు లింక్ అయిందని పరిశీలించి న్యాయం చేయాలని, భవానీ నగర్ నందు మా ఇంటికి ఆనించి G+2 నిర్మాణం చేస్తున్నారని పరిశీలించాలని, భూపాల్ నగర్ నందు ఇసుక, గుట్ల డంపింగ్ పెట్టడం వలన ఇబ్బందికరంగా ఉందని తొలగించాలని, గోవింద నగర్ నందు వీధి దీపాలు వెలగడం లేదని ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఏసీపీలు మూర్తి, మధు, మేనేజర్ హసీం, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద ఇస్తున్న 15,000 రూపాయల నుంచి 25,000కు పెంచాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అందరి కార్మికులకు వాహనమిత్ర వర్తింపజేయాలని కోరుతూ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరుపతి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కేతారి రాధాకృష్ణ, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు జయచంద్ర, ఐఎఫ్టియు నగర కార్యదర్శి లోకేష్, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, రమణయ్య, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, నగర కార్యదర్శి ఎన్డి రవి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపూర్ సభలో ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించాడు. కానీ ప్రభుత్వం ప్రకటించిన తీరుతెన్నులు పరిశీలిస్తే కేవలం 2.90,000 మందికి మాత్రమే వర్తింపజేస్తామని, దీనికి 470 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు 13,25,000 మంది ఉన్నారని అన్నారు. వీరందరికీ ఈ పథకం కింద డ్రైవర్ కమ్ ఓనర్ మరియు డ్రైవర్లు ఎక్కువ మంది వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదని, దీనివల్ల చాలా మంది ఆటో కార్మిక కుటుంబాలకు బాగుపడటానికి ఉపయోగపడుతుందన్నారు. ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది ప్రమాదవశాత్తు చనిపోతుంటారని, వారికి ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఎక్స్గ్రేషియా గానీ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వటం లేదని అన్నారు. దీని ఫలితంగా వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. అదేవిధంగా జీవో నంబర్ 21 వలన ఎక్కువ మంది కార్మికులకు నష్టం జరుగుతుందని, విపరీతమైన పెనాల్టీలు వేయటం జరుగుతుందన్నారు. కాబట్టి దీనిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాల యాప్ల ఫలితంగా ర్యాపిడో, ఓలా, ఊబర్ వలన ఆటో కార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. తక్షణమే ఈ యాప్లు రద్దు చేసి ప్రభుత్వమే యాప్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏటీసీ సెంటర్ల వల్ల ఫిట్నెస్ లేవనే కారణంతో రిజెక్ట్ చేస్తున్నారని, మీ సెంటర్లన్నీ ప్రైవేటు వాళ్లకు అప్పజేస్తున్నారని, దీనివల్ల నష్టం చేకూరుస్తుందన్నారు. కాబట్టి తక్షణమే ఈ సెంటర్ను రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పురుషోత్తం రెడ్డి, బాసు, బాదుల్లా, గోపి, రాము, ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది పైచీలకు ఆటో కార్మికులు ఉన్నారు. 13 లక్షల మంది పైచీలకు ఆటో కార్మికులు ఉంటే 2,90,000 మందికి ఏ రకంగా ఇస్తామని చెప్పని ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా దాదాపు 470 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించాడు. దాదాపు 1955 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతుంది ఆటో కార్మికులందరికీ కూడా. ఓనర్స్కు మాత్రమే ఇస్తామని చెప్పిన ఇంకో ప్రకటన కూడా రాబోతూ ఉంది. ఓనర్లకు కాదు, ఓనరు కమ్ డ్రైవర్గా ఉన్నటువంటి వాళ్ళకు, అదేవిధంగా బండి అద్దెకు తీసుకున్నటువంటి డ్రైవర్లకు కూడా ఈ 15,000 రూపాయలు వర్తింపు చేయాలి. దానికోసం కూడా
సిఐటియు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏటీసీ సెంటర్లో ఈరోజు పూర్తి స్థాయిలో ఆటోమేటిక్ సంబంధించినటువంటి సెంటర్స్ను ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక్కసారి కనుక ఎఫ్సీ కనుక బండి పెడితే ఆ బండి ఏదైనా ఇబ్బంది గురయ్యి రిజెక్ట్ అయితే మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. అట్లాంటిది కాదు, పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓలా ఇట్లాంటి యాప్ల వల్ల చాలామంది తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతూ ఉంది. ఈ యాప్ను వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే డైరెక్ట్గా యాప్ను పెట్టి ఆ రకంగా కాపాడాలని చెప్పిన ఆటో కార్మికుల యొక్క జీవితాలను కాపాడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే ఈ నెల 18వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినాం. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లును కూడా ముట్టడి చేస్తామని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దశాబ్దాలుగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న స్టోర్ హమాలీలను వారి కష్టాన్ని దోచుకోవటానికి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నం చేయటం దారుణమని, తక్షణం ఈ ప్రయత్నాలను ఆపివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి సీఎండీ సంతోష్ రావుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం సీఎండీ సంతోష్ రావుకు స్టోర్ హమాలీ కార్మికులు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి కందారపు మురళి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కందారపు మురళి సంతోష్ రావుతో మాట్లాడుతూ స్టోర్ హమాలీలు 30 ఏళ్లకు పైగా తమ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్నారని, ప్రతి ఏడాది ఎస్పీడీసీఎల్ సంస్థ అన్ని జిల్లాలలో స్టోర్ హమాలీలకు వారి సొసైటీకి నామినేషన్ ప్రతిపాదన పనులు కేటాయిస్తోందని వివరించారు. వచ్చిన సొమ్మును హమాలీలు పంచుకుంటున్నారని, తమకు వేతనం కల్పించి రెగ్యులరైజ్ చేయమని కోరుతుండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లను ప్రవేశపెట్టాలని భావించడం అన్యాయమని, తక్షణం ఈ ఆలోచనను మానుకోవాలని కందారపు మురళి సీఎండీకి సూచించారు. సమస్యకు సానుకూలమైన పరిష్కారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తామని సంతోష్ రావు హామీ ఇచ్చారు. హమాలీ కార్మికుల కష్టాన్ని దోచుకోవడానికి ఎమ్మెల్యేలు తయారయ్యారని కందారపు మురళి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. చిత్తూరు, అనంతపురం ఎమ్మెల్యేలు తమ అనూహ్యమైన కాంట్రాక్టర్ల ద్వారా కార్మికుల కష్టంలో వాటాను కొట్టేయడానికి తయారయ్యారని, ఇది అత్యంత అమానుషమైందని, తక్షణం పేదల కష్టాన్ని దోచుకునే వైఖరిని మానుకోవాలని కందారపు మురళి సూచించారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, కోట్లాను కోట్ల అధిపతిగా ప్రజలలో పేరు ఉందని, ఇంతటి సంపన్నుడు బరువులు ఎత్తే హమాలీల కష్టంలో వాటాకాయ కుట్రలు పనటం, కాంట్రాక్టర్లను ఇందులో ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు అన్యాయం చేయవద్దని హమాలీ కార్మిక కుటుంబాలు ఎమ్మెల్యేని వేడుకుంటే వ్యంగ్యంగా ప్రవర్తించడం న్యాయమా అని ప్రశ్నించారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది పేదల కష్టాన్ని కొట్టేయడానికి కాదని, వారికి మంచి చేయడానికని గుర్తుంచుకోవాలని కోరారు. ప్రజల వద్ద మంచి పేరు సంపాదించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినిత్యం చెబుతున్నారని, ఆచరణలో చిల్లరగా ప్రవర్తించడం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ లాంటి వారిని చూస్తే అర్థమవుతోందని కందారపు మురళి అన్నారు. స్టోర్ హమాలీల జోలికి వస్తే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎండీకి వినతి పత్రం సమర్పించిన వారిలో కందారపు మురళితో పాటు శివప్రసాద్ రెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఆరోగ్యదాస్, హమాలీస్ యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్ కుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సభ్యులు శ్రీనివాసరావు, చలపతి, షాబీర్, సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. స్టోర్ హమాలీస్కి వాళ్ళకున్నటువంటి సొసైటీలకే పనులు అప్పచెప్పాలి. ఈ కూలీలు చేసేటువంటి పనుల్లోకి కాంట్రాక్టర్లు ప్రవేశపెట్టడమో, ఈ కూలీల శ్రమ నుంచి డబ్బు కొట్టేయాలన్నటువంటి తాపత్రయమో వదిలిపెట్టండి. ఇది ఇట్లా కొనసాగితే మాత్రం మేము వెనక్కి తగ్గేది లేదు. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది. గతంలో ఎట్లయితే సీఎండీ కార్యాలయం దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం స్టోర్ హమాలీస్ని తీసుకొచ్చి కూర్చొని పోరాటం చేశామో అదే రకమైనటువంటి పద్ధతిలో పోరాటానికి పోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాము. ఉన్నతాధికారులు కూడా స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యతగా ఉండాలి, మీరందరూ సరిగా ఉండాలి, తప్పుడు పనులు చేయబాగని హెచ్చరికలు చేస్తాడు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వీళ్ళు ప్రజల మీద పడి తినే కార్యక్రమంలో నిష్ణాతులుగా మారిపోతున్నారు తప్ప వాళ్ళకి సహాయపడే పద్ధతులు లేదు. అందుకని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి స్టోర్ హమాలీస్కి అందరికీ వాళ్ళకు వచ్చేటువంటి ఈఎస్ఐ, పిఎఫ్ లేదా ఇతర ఆదాయాన్ని పెరగడానికి అవసరమైనటువంటి పద్ధతులు చేపట్టాలి తప్ప వాళ్ళకు వచ్చే అరాకొరా డబ్బుల్లో ఈ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు భాగం కావాలనుకోవడం సమంజసం కాదు. తక్షణం ఈ వైఖరిని మానుకోవాలని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
సెట్టిపల్లి భూముల్లో మిగిలిపోయిన ఫ్లాట్దారులకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి న్యాయం చేస్తామని బాధితులను ఉద్దేశించి తిరుపతి ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఈ రోజు బాధితులు తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ వద్ద తమకు కూడా కనీసం 2 సెంట్లు ఫ్లాట్లు ఇచ్చి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ రోజు బాధితులు తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ వద్ద తమకు కూడా కనీసం 2 సెంట్లు ఫ్లాట్లు ఇచ్చి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ చర్చల సందర్భంగా సెట్టిపల్లికి సంబంధించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆనాటి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టంగా హామీ ఇచ్చారు. డబుల్ రిజిస్ట్రేషన్ జరిగి మోసపోయి ఉన్నప్పటికీ వారికి న్యాయం చేయటం తమ ధర్మమని తెలిపారు. వీరు లక్షలాది రూపాయలు రిజిస్ట్రేషన్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించి ఉన్నారన్నారు. ప్రభుత్వం తరపున పత్రికలలో ఇచ్చిన నోటిఫికేషన్లో వారు అనుభవంలో ఉన్నట్లు పేర్లను ప్రకటించి ఉన్నారు. ప్రభుత్వం ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఆయన కోరారు. సెట్టిపల్లి ఫ్లాట్లు పోరాట కమిటీ అధ్యక్షుడు రాధాకృష్ణ మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగితేనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలిపారు. ఈ పోరాటానికి ప్రొసీడింగ్ వచ్చిన ఫ్లాటుదారులు రైతులు అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గతంలోనే సిపిఎం నాయకులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చినట్లు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబాబు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. సమస్య ఒక కొలిక్కి వచ్చిందని మనం సంతోషపడుతున్న ఈ సందర్భంగా మనకి ఈరోజు దాదాపు 350-400 మందికి ఈరోజు ఇవ్వకుండా పోతే చాలా నష్టం జరుగుతుంది. ఈ యొక్క దీంతో వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఆర్డీఓ గారికి మొన్ననే చెప్పాము. ఆయన కూడా సానుకూలంగా చేస్తామని చెప్పారు. ఇప్పుడు మీరందరూ కూడా వచ్చారు. మీ అందరి సమక్షంలో ఆర్డీఓ గారు చొరవ తీసుకుని ఈ బాధితులందరితో కూడా మాట్లాడి ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వీరందరూ కూడా ప్లాట్లు అలాట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రైతులు, ప్లాట్దారులు ఈ ప్రభుత్వానికి దాదాపు 170 నుంచి 180 ఎకరాలు ఈరోజు మిగులుతా ఉంది. అందులో ఈ మొత్తం వాళ్ళకి లెక్కేసినా కూడా ఒక 10-15 ఎకరాలు తప్ప ఎక్కువేం కాదు. మిగతా భూమి వాళ్ళకి ఎక్కువ లాభం చేకూరుతుంది. వీళ్ళందరూ కూడా వస్తే ఎవరికి నష్టం లేకుండా, ఎవరికి బాధ లేకుండా ఈరోజు ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో చెల్లించారు. అదే రకంగా ల్యాండ్ ఓనర్లకు లక్షలాది రూపాయలు చెల్లించారు. ఈ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. వీరు కూడా పేపర్ నోటిఫికేషన్ పేర్లందరూ కూడా ప్రకటించడం జరిగింది. అందువల్ల రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే రకంగానే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ సమస్యను గతంలో కొంత తాత్సారం చేశారు. పోరాటాలకి ఎన్ని చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు, మన ఇన్ఛార్జి మంత్రి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చొరవ తీసుకుని ఈ సెట్టిపల్లి మొత్తం పెండింగ్ లో ఉన్న బాధితులందరూ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను సిపిఎం తరఫున కోరుతున్నాను. ఇది మరింత ఉధృతం కాకుండా వీళ్ళందరూ బాధితులైన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు, వీళ్ళు వీధుల్లో పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మేము బ్రహ్మాండంగా ప్రజాసేవ చేస్తున్నాం, అందరికీ న్యాయం చేస్తున్నాం, అందరికీ అడిగినంత ఇస్తున్నాం అని చెప్తున్న వీరు ఈ సమస్యను కూడా చేసి ఆ మంచి పేరు తెచ్చుకోవాలని, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు తిరుపతిలో ప్రతి దగ్గర ప్రశ్నించే వాళ్ళని తయారు చేసినట్టు అవుతుంది. కాబట్టి అది లేకుండా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, మన జిల్లా వాసి అతను కూడా ఈ సమస్య మీద చొరవ తీసుకోవాలని చెప్పేసి నేను సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాను. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 15 దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డేగా నామకరణం చేసి నిర్మాణ రంగంలో వారి సేవలను స్మరించుకుంటున్నారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ నిర్మాణానికి 1944 సంవత్సరంలో సూచనలు, సలహాలు ఇచ్చిన రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థం తిరుమలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించే రోడ్లకు, భవనాలకు విశ్వేశ్వరయ్య మార్గ్, విశ్వేశ్వరయ్య భవన్ వారి పేరును ప్రతిపాదిస్తూ భవిష్యత్తు తరాల వారికి తెలిసేలా టీటీడీ ధర్మకర్తలి మండలిలో తీర్మానం చేయాలన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా టీటీడీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇంజనీర్లకు అర్హతను, అనుభవాన్ని బట్టి పదోన్నతులు కల్పించేలా టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నత అధికారులు చొరవ చూపాలన్నారు. భారతదేశ చరిత్ర పుటల్లో ఇంజనీర్కు సముచితమైనటువంటి స్థానం, గౌరవం ఉందని, దేశ సౌభాగ్యం కోసం నీటి ప్రాజెక్టులు, నేషనల్ హైవేస్, ఫ్లైఓవర్స్, అండర్ పాస్ బ్రిడ్జ్లు, భవన నిర్మాణాలు, పర్వత ప్రాంతాలలో సైతం ఘాట్ రోడ్ల నిర్మాణ రూపకల్పనకు ఇంజనీర్ల సేవల చిరస్మరణీయమన్నారు. ప్రపంచాన్ని నిర్మించేవారు, ప్రపంచాన్ని అనుసంధానించేవారు, ప్రపంచాన్ని కదిలించేవారు ఇంజనీర్ అని, మన జీవితాలను మెరుగ్గా మార్చడానికి సాంకేతికతను తీసుకొచ్చిన ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. భారతదేశంలో ఇంజనీర్లకి ఒక ప్రత్యేకమైనటువంటి సముచిత స్థానం, గౌరవం ఉందండి. ఈరోజు ఇంజనీర్లు అనే ఒక వ్యక్తి తమకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని ఈ దేశ సౌభాగ్యం కోసం వాళ్ళు ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారండి.
అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి మొదటి ఘాట్ రోడ్డు 1944లో రూపకల్పన చేయడం జరిగింది. దానికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని సెప్టెంబర్ 15న ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దాన్ని ఇంజనీర్స్ డేగా పిలుచుకుంటూ వస్తున్నామని. ఈ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఈరోజు నీటి ప్రాజెక్టుల్లో కానీ రోడ్ల నిర్మాణాల్లో కానీ ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచాన్ని ప్రజలకి అనుసంధానం చేస్తున్నారండి. అందులో ఇంజనీర్స్కి చాలా సముచిత స్థానం ఉంది. ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్ విషయంలో కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈరోజు స్మరించుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు దారి లేకపోవడంతో అనేక ఇబ్బందులు భక్తులు పడేవారు. కానీ ఈరోజు మొదటి ఘాట్ రోడ్డు వచ్చింది. దానికి ఇచ్చినటువంటి సలహాలు సూచనల ఆధారంగా రెండవ ఘాట్ రోడ్డు కూడా నిర్మాణం చేపట్టారు. కాబట్టి ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా సౌకర్యవంతంగా తిరుమల కొండకు వెళ్ళొస్తున్నారు. అదేవిధంగా అన్ని రంగాలలో నీటి ప్రాజెక్టుల విషయంలో కానీ రోడ్ల నిర్మాణాల్లో కానీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీర్కి కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాకుండా అనేక ప్రభుత్వ శాఖలలో ఇంజనీర్లు అనే వాళ్ళు పదవీ విరమణ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సకాలంలో సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి పదోన్నతులు కల్పించి మరింత మెరుగ్గా టీటీడీలో కూడా పనులు చేపట్టాలని చెప్పని విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని టీటీడీ ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంజనీర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇంజనీర్స్ పాత్ర ప్రముఖమైందని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఇంజనీర్స్ డేని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ నాయకులు ఇంజనీర్స్ కలిసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంజనీర్స్ డేని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ నాయకులు ఇంజనీర్స్ కలిసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని గుర్తుగా నేడు మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నామని వివరించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు తిరుపతికి ప్రత్యేక అనుబంధం ఉందని, మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో తిరుమలకు ఘాట్ రోడ్ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారథ్యంలో దేశంలో అనేక వంతెనలు, డ్యాంలు, ప్రముఖ కట్టడాలు నిర్మించబడ్డాయన్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఆయనను 1955లో భారతరత్న పురస్కారంతో గౌరవించిందని కొనియాడారు. నేటి యువతకు ఆయన ఒక స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్, A1 మస్తాన్, తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఇంజనీర్స్ డేని మన ప్రముఖ ఇంజనీరు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతినే ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి కాంస్య విగ్రహానికి ఈరోజు బీజేపీ తరఫున ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. ఈరోజు కోట్లాది మంది భక్తులు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు. వారంతా మొదటి ఘాట్ రోడ్లో సుఖమయ ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ మొదటి ఘాట్ రోడ్ నిర్మాణానికి ఆద్యుడు ఇంజనీరు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఆ రోజుట్లో ఈ నిర్మాణం చేపట్టి అందరికీ ఉపయోగయోగ్యంగా చేశారు. ముఖ్యంగా నేటి యువ ఇంజనీర్లు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మన దేశ అభివృద్ధికి ఇంజనీర్ల పాత్ర చాలా కీలకము. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి మన దేశ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారికి ఘన నివాళి బీజేపీ అర్పిస్తుంది. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఎంపీ డీకే అరుణ, ఎంపీ రవిచంద్ర, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విచ్చేశారు.
తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనానికి విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ కి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మరియు విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న అడపాల వెంకట శివ అనే దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 40,36,000 రూపాయల విలువగల 540 గ్రాముల బంగారు ఆభరణాలను, అరకిలో వెండిని పలనేరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి అచ్యుతాపురం గ్రామం పెద్దపూడి మండలం తూర్పు గోదావరి జిల్లా వాసిగా గుర్తించారు. అతని వద్ద నుండి 540 గ్రాముల బంగారు ఆభరణాలను, అరకిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 40,36,000 రూపాయలు ఉంటుందని, ఇతనిపై రాష్ట్రమంతటా 12 కేసులలో ముద్దాయిగా ఉన్నాడని తెలిపారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో వెంకట శివ ఉన్నాడని, గత వారం పలనేరు పట్టణంలోని రాధా బంగ్లా వద్ద ఓ ఇంటిలో ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు చోరీ చేశాడని తెలిపారు. టెక్నాలజీ సాయంతో పలనేరు పోలీసులు వెంకట శివను అరెస్టు చేసి అతని వద్ద నుండి చోరీ చేసిన బంగారు ఆభరణాలను రికవరీ చేశామని, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. పలమనేరు టౌన్లో ఈ నెల 31వ తారీఖున జరిగిన హౌస్ థెఫ్ట్ కేసులో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని అడపాల శివ, నేటివ్ ఆఫ్ కాకినాడ. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలోని 12 దొంగతనాలు చేశాడు. ఏమో పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల 31వ తారీఖున రామూర్తి నాడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టాము. 640 గ్రాములు బంగారాన్ని వాళ్ళకు తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువించారు. బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న 1 గ్రాముతో సహా ఒక చిన్న గింకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దాగా రికవర్ చేయడం అయింది. మొత్తం ఇదైపోయింది. ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకేమున్నాయి మొత్తం చూసాం. ఇంత గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ చాలా కేసులో ముద్దాయి. ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా విచారిస్తాము. ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం అయింది. సార్ పలమనేరులో బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా దొంగ. ఈ 2 కేసులు జరిగిన దానికి మా టీం ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న దేవాల వాళ్ళ టీము మొత్తం ఎంటైర్ టీము గత 1 మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది. దాంట్లోనే అందుకే తొందరగా ఇంటాక్ట్ అయింది. అందులో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ట్రై చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దాయిలు పూర్తిగా భయపడి కన్సిల్మెంట్ వెళ్ళిపోయడం వల్ల లేట్ అవుతుంది. తొందరలో దాన్ని కూడా చెక్ చేస్తాం. ఇది మొత్తం 40 లక్షల రూపాయలు, 40,35,000 రూపాయలు వర్త్. 540 గ్రాములు పూర్తిగా ఇంటాక్ట్ రికవర్ అయింది. వాళ్ళకి తెలియక పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక 10-20 గ్రాములు ఎక్కువ వల్ల 100 గ్రామ్స్ ఎక్కువ చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ 1 గ్రాము కూడా తేడా దగ్గర చిక్కింది. సార్ మన సభ్యులు బదిలీ ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా సార్? లేదు. అదే కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము. ఆ డీజే2 సినిమా యూనిట్లో పనిచేసినాడు చిన్నగా. దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ పని చేశాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం ఉద్యమిద్దాం. ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు రద్దు చేయాలి. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా. దశాబ్దాలుగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న స్టోర్ హమాలీలను వారి కష్టాన్ని దోచుకోవడానికి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నం చేయటం దారుణం. తక్షణం ఈ ప్రయత్నాలను ఆపివేయాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి సిఎండి సంతోష్రావుకు విజ్ఞప్తి. ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇంజనీర్స్ పాత్ర ప్రముఖమైంది పేర్కొన్న బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.